ఇప్పటి వరకు దొంగిలించిన 713 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు రైల్వే ఎస్పీ చందనదీప్తి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2 నెలల వ్యవధిలో చోరీ చేసిన 210 మొబైల్స్ రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో మొబైల్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఎవరిదైనా మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలని ఎస్పీ సూచించారు. मैम मैम कुछ मैम विकास వ్యవధిలో GRP Telangana has recovered 210 stolen or lost mobiles from the passengers or others who are using the trains or other means to travel, or in the jurisdiction of railway police. So under the supervision of our officers, our DSPs and our inspectors, special teams, తెలంగాణ స్టేట్ లోనే కాకుండా అదర్ స్టేట్స్ కి టీమ్స్ ని పంపించి లైక్ యూపీ, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ అండ్ సో ఆన్ మనం ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఎవరైనా ఫోన్ వాళ్ళది మిస్ అయినా లేకపోతే థెఫ్ట్ అయినా జరిగితే వాళ్ళు చేయవలసింది two options ఉన్నాయి వాళ్ళకి. One thing is you can go to the nearest police station and lodge a complaint. Another option is go to Me Seva, apply there for an ID, and using that ID మీరు CEIR portal లో అంటే www.ceir.gov.in ఈ పోర్టల్ లో లాగిన్ అవ్వి మీరు డీటెయిల్స్ ఇస్తే మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. After that, police will form teams and they will block the IMEI, track the phone, later on unblock it and hand it over to you in a situation like this. ఒక 200 వరకు మొబైల్స్ మాకు అక్యుములేట్ అయిన తర్వాత మేము ఓనర్స్ ని పిలిచి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ సిన్స్ ఐ హావ్ టేకెన్ చార్జ్. సో ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ అండ్ రివార్డ్ మై ఆఫీసర్స్ who are responsible for this good work on record here in this press meet itself. So పట్టుకోవడం జరుగుతుంది and also we will prosecute them. ఎంతమంది టీమ్స్ వర్క్ చేశారు మేడం దీని మీద? Several teams. నేను మీకు స్టేట్స్ చెప్పాను కదా. సో మనకి ఇప్పుడు 3 డివిజన్స్ ఉన్నాయి రైల్వే పోలీస్ లో. 3 డివిజన్స్ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ వెళ్ళారు and 3 divisions 3 teams, at least 3 teams were on the job all through. Any doubt you can please ask. అసలు ఎంతమంది మేడం నిందితులు ఖచ్చితంగా ఉంటారు బికాస్ ఇవి స్టోలెన్ మొబైల్స్ అండ్ ఆల్సో లాస్ట్ మొబైల్స్. ఇప్పుడు మీరు అండ్ ఆల్సో స్నాచ్డ్ మొబైల్స్ కొన్నిసార్లు పట్టుకొని వెళ్తుంటారు ప్లాట్ఫామ్ లో కానీ రైల్వే స్టేషన్ సంబడి విల్ స్నాచ్ అండ్ గో అవే. అన్నోన్ ఆఫెండర్స్ ఉంటారు. అయితే ఆఫెండర్స్ ని పట్టుకోవడం అనేది కేసు రిజిస్టర్ అవ్వింది కాబట్టి అది నడుస్తుంటుంది. దాని గురించి ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. సో ఎంతమంది అని ఇప్పుడు కరెక్ట్ గా చెప్పలేము. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 210 మొబైల్స్ ఏవైతే డిస్ప్లేలో చూపించామో టుడే వి ఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ది ఓనర్స్. దీంట్లో 25 వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మిగిలినవన్నీ కూడా CIR పోర్టల్ లోనే మొబైల్ యూజర్స్ వాళ్ళ డీటెయిల్స్ పెట్టినందువల్ల అది కంప్లైంట్ గా మాకు వచ్చి మేము వాటిని ట్రాక్ చేసి రికవర్ చేయడం జరిగింది. కూడా అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు, ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ లోనో ఎక్కడో టేబుల్ పెట్టి పడుకోవడమో అటు ఇటు తిరగడం అప్పుడు అది మొబైల్ లాస్ అవుతుంది. లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది. సో దిస్ స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో. థెఫ్ట్ లో ఉన్నాయి, స్నాచింగ్ ఉన్నాయి, పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయి. లాస్ట్ అంటాము పోగొట్టుకున్నవి. ఎవరైనా స్టీల్ చేసే దాన్ని థెఫ్ట్ అంటాము. స్నాచింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టర్మినాలజీ. సో లైక్ దట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో
డీలే చేయకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ అయినా ఇవ్వండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో టు ద పోలీస్ స్టేషన్ దెన్ గో టు ది సిఐఆర్ పోర్టల్ అండ్ మేక్ ఎ కంప్లైంట్ దేర్. దానికి మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీ సేవ అప్లికేషన్ వేసుకోవాలి, వాళ్ళకి ఐడి ఇస్తారు, ఐడి తీసుకొని సిఐఆర్ గవర్నమెంట్ www.ceir.gov.in లో మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే we will track your phone and keep a press meet like this and give your phone back. In all probability, you'll get your phone back. So don't lose hope. For all the users of railways and anywhere else also, this portal is effective throughout Telangana. ఎక్కడైనా ఎవరు మొబైల్ పోయినా కూడా మీరు ఏం దొరుకుతుందిలే ఇంత దాని గురించి పోలీస్ స్టేషన్ ఎక్కడ పోద్దామనేసి అట్లా అనుకుని వదిలేకుండా డెఫినెట్లీ మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి.